హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వందలు ఖర్చు పెట్టి మందులు మింగే కంటే ఇలా గాజర్ మనకి ఈ చలికాలంలో లభిస్తుంది. గాజర్ని ఎంజాయ్ చేసామంటే మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఏ విటమిన్, కే విటమిన్ ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. అలాంటి గాజర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఇది గాజర్ చూడండి, 1 కేజీ గాజర్ తీసుకున్నాను నేను. గాజర్ అంటే ఇలా ఉంటుంది, అంటే క్యారెట్ కాదు, ఇది గాజర్. క్యారెట్ వేరే, గాజర్ వేరే అనమాట. క్యారెట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇది రెడ్డిష్ కలర్లో ఉంటుంది. దీన్ని ఈ విధంగా తురిమి పెట్టేసుకోవాలి ముందుగానే. మనము చాలా మంచిది హెల్త్కి. మనకి ఇది చలికాలంలో మాత్రమే లభిస్తుంది. ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ముందుగా 1/2 లీటర్ పాలని ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి దగ్గర పడే వరకు మంచిగా మరిగించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ మళ్ళీ హై చేసుకుంటూ ఆ విధంగా చేసుకుంటే మనకి ఒక 10 మినిట్స్లో ఈ పాలు అనేవి చిక్కబడతాయి, దగ్గర పడతాయి. కోవా అవసరం లేకుండానే చేసుకోవచ్చు. ప్రతిసారి సీజన్లో మనకి ఏదో ఒకటి లభిస్తుంది. అప్పుడు మనకి తగినన్ని వస్తువులు ఇంట్లో లేకపోయినా కూడా ఇప్పుడు కోవా కావాలంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి, తీసుకొని రావాలి. అదే పాలు అయితే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనుకున్న వెంటనే. అవి దగ్గర పడిన తర్వాత పాలు ఈ విధంగా చూడండి, దగ్గర పడిన తర్వాత ఈ తురుముకున్నటువంటి గాజర్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసి మంచిగా కలిపేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది మనకి కుక్ అవ్వాలి, గాజర్ అనేది ఉడకాలి కాబట్టి ఇంకాస్త పాలు కూడా వేసుకోవాలి. దీనికి ఇంకా కోవా అవసరం పడదు. ఇదే పాలే మనకి దగ్గర పడినాయి కాబట్టి దాంట్లోంచి మనకి మీగడ అంతా కూడా వస్తుంది కాబట్టి బాగుంటుంది. పాలలో ఉడికించడం వల్ల రుచి కూడా వస్తుంది. ఇక్కడ నెయ్యి కూడా నేను యూజ్ చేయట్లేదు. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇది ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము అంతా దగ్గరగా కలిపేసేసుకోవాలి. దీనికి 1 కేజీ గాజర్కి 1/2 కేజీ చక్కెర పడుతుంది. ఇది 1/2 కేజీ డబ్బా. కేజీలో కొన్ని ఖర్చు అయిపోయినాయి, అంటే తినేసారు కాబట్టి నేను కాస్త తగ్గించి వేసుకుంటున్నాను చక్కెర. 1/2 కేజీ కంటే కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా వేసేసుకొని ఈ చక్కెర కరిగిన తర్వాత మిగిలింది వేసుకుందాము. ఒకేసారి మొత్తము అంటే నేను తీసుకున్న దీనికి పట్టదు కాబట్టి కొద్దిగా వేసేసి ఇది కరిగిన తర్వాత మిగిలింది వేసుకుంటున్నాను. ఒకవేళ పెద్ద గిన్నె ఏదైనా పెట్టామంటే ఒకేసారి వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది కూడా వేసేసుకుందాము. ఖచ్చితంగా కేజీకి 1/2 కేజీ పడుతుంది. అందులోనూ మనం 1/2 లీటర్ పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ మాత్రం స్వీట్ అయితే పడుతుంది. ఇంత ఉంటే స్వీట్ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ డేకి ఇంకా తీపి వచ్చేస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కరిగిన తర్వాత కాస్త ఇలాచీ పొడి వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ నెయ్యి కూడా యూజ్ చేయట్లేదు. నెయ్యి కావాలంటే మీరు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏవైనా కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, మీ ఇష్టము. అంటే ఇది అప్పటిదప్పుడు మనకు మార్కెట్లో కనిపించిన వెంటనే తీసుకొచ్చినా కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవచ్చు ఈజీగా మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తున్నాను. చూడండి, చక్కెర అంతా కరిగిపోయి దగ్గర పడిపోయింది. ఇది మనకు కాస్త లూజ్గా ఉండాలి. చల్లారిన తర్వాత మళ్ళీ దగ్గర పడుతుంది. కాస్త మనకి లిక్విడ్ ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది, అది మనం తిన్నప్పుడు కూడా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుని డైలీ ఒక 5 స్పూన్స్ అలా ఈ వీక్ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే చలికాలంలో మాత్రమే లభిస్తుంది ఈ గాజర్ అనేది. కే విటమిన్, ఏ విటమిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. దీంతో మనము జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. అంటే ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా వేరే వేటికి కూడా ఉపయోగించాం అనమాట. కర్రీస్ అవి చేసుకోము, ఓన్లీ స్వీట్స్ మాత్రమే చేసుకుంటాము. చూడండి, అంతా రెడీ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయింది. ఇది చల్లారిన తర్వాత చూడండి ఎలా ఉందో, దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా వివరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేయొచ్చు ఈ రెసిపీని.